హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో వచ్చేసి బోల్డ్ అండ్ టిప్స్ అయితే ఉంటాయి. బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే ఇంతకుముందు మనం ఈ బ్లౌజు కటింగ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాం కదా. ఎవరైనా మిస్ అయ్యింటే ఒకసారి చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నడుం లూజ్ వచ్చేసి 40 ఇంచెస్, అలానే బాడీ లూజ్ వచ్చేసి 48 ఇంచెస్ అనమాట. మనకి అక్షరాల ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో అలానే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ హ్యాండ్స్ కూడా మనం ఇప్పుడు జాయింట్ అయితే చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ సైడ్ చిన్న అతుకులు అయితే వస్తాయి. ఎందుకు అంటే మనకి ఆర్మ్ హోల్ లూజు 11.5 ఇంచ్ అయితే ఉంది కదా. 11.5 ఇంచ్ అయితే ఉంది కాబట్టి మనం జాయింట్స్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేనైతే జాయింట్ అయితే ఇక్కడ వేసేసాను. మనం చాలా వీడియోస్లో ఎలా జాయింట్లు వేయాలి అని కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని మనము ఉల్టాలో వేసుకున్న, లైనింగ్ని సీదాలో వేసుకున్న, 1/4 ఇంచి అలా ఫోల్డ్ చేస్తున్నా. లైనింగ్ కాకుండా ఓన్లీ బ్లౌజ్ క్లాత్ని మనమైతే ఫోల్డ్ చేయాలి. అయితే స్టార్టింగ్లో మనము అతుకేసాం కదా, అతుకున్నది ఫ్రంట్ సైడ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ పీసు, సెకండ్ పీస్ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేయాలి. అలా చేస్తే మనకి కరెక్ట్గా ఏమాత్రం డిఫరెంట్గా లేకుండా నీట్గా వస్తుంది. అలానే అవుట్ లైన్ కూడా వేసేద్దాం. అయితే ఈ విధంగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్కి 2 పీసులు అయితే వస్తాయి. లేదు అంటే 2 పీసులు కూడా ఫ్రంట్ సైడ్ నుండే స్టార్ట్ చేసినామంటే ఒకే చేతికి 2 పీసులు అయితే వస్తాయి. ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తము ఆ విధంగా కట్ చేసుకుందాం. అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి కదా హెమ్మింగ్ కోసము. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఖర్చులోకి ఒక 1/2 ఇంచ్ని అలా మార్కింగ్ అయితే చేద్దాం. చేసి హ్యాండ్ పొడవు మనకి ఎంత ఉందో అంత మార్క్ చేసుకుందాం మన ఆది బ్లౌజ్లో. తర్వాత ఎక్స్ట్రా ఎక్కువ ఉండని తక్కువ ఉండని కానీ ఆ పీస్ మొత్తం అయితే ఫోల్డ్ చేసి కుట్టేద్దాం. అయితే పెద్ద కుట్టు వేసుకుంటే మనము హెమ్మింగ్ చేసుకున్నాక ఆ కుట్టు ఇప్ప తీసుకుంటే బాగుంటుంది. సరేనా? బిగినర్స్ కోసం అయితే ఈ విషయాన్ని చెప్తున్నాను. అలానే మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే అవుట్ లైన్ అయితే వేసుకున్నాము. మనకి ఫ్రంట్ సైడ్ కూడా జాయింట్లు అయితే పడ్డాయి. ఖర్చు వైపు 1 ఇంచ్ మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ తీసుకొని ఖర్చు పాయింట్ని మార్క్ చేసుకొని ఉన్న క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి అలా మార్క్ చేయండి. డాట్స్ వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కంటే కొద్దిగా తక్కువగా వేయండి. పొడవు వచ్చేసి ఒక 3.5-4 ఇంచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. అలానే 2 డాట్స్ కూడా వేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో వెడల్పుగా స్టార్ట్ చేసి అలా వచ్చేసరికి ఎండింగ్కి వచ్చేసరికి సన్నగా వచ్చేటట్టు అయితే చూసుకోండి. క్లాత్ 2 పొరలుగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి నడుం పట్టి ఎంతైతే ఉంటుందో నడుం లూజు, అలానే నడుం పట్టి అయితే అంత పొడవునే మనమైతే రెడీ చేసుకోవాలి. 1/4 ఇంచ్ అలా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ అయితే నేను అక్కడ తీసుకున్నా, 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నా. ఇప్పుడు దానిపైన బ్లౌజ్ క్లాత్ వచ్చేసి సీదాలో కనిపిస్తుంది కదా, అలా కుట్టుకున్నాక 1/4 ఇంచ్ అలా పెట్టేసి తర్వాత అక్కడ డాట్స్ దగ్గర కొద్దిగా అయితే ఫోల్డ్ చేయండి. మనం నడుం పట్టి క్లాత్ని ఫోల్డ్ చేయండి. అలా చేసుకొని ఒక కుట్టు వేసాక ఇప్పుడు ఆ క్లాత్ నల్ల పక్కకు తీసి మనమైతే ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అయితే బిగినర్స్ అయితే కొన్ని రకాలుగా అయితే నడుం పట్టి అయితే కుడతా ఉంటారు. మీకు ఎవరికైనా నడుం పట్టిలో ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే మీరైతే కామెంట్ చేయండి, నేను దాని గురించి క్లారిటీ అయితే ఇస్తాను. సరేనా? ఇప్పుడు ఆ క్లాత్ని అలా తిప్పేసి ఒక పెద్ద కుట్టు వేసుకుంటే మనం హెమ్మింగ్ అయ్యాక మనమైతే ఇప్ప తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ సైడ్ డాట్స్ అయితే మనము కొలుసుకుందాము. ఉక్కు పట్టి సైడు, అలానే కింద డాట్ అయితే ఎంత పొడవు ఉంది అనేసి కొలుసుకుందాము. అలానే కింద డాట్ పెద్ద డాట్ వెడల్పు కూడా మనమైతే కొలుసుకుందాము. అలానే ఆర్మ్ హోల్ రౌండ్ సైడ్ కూడా మనమైతే డాట్ ఎంత ఉంది ఏంటని కొలుసుకుందాము. మనకైతే ఈ బ్లౌజ్కి 3 డాట్స్ అయితే వచ్చాయి, 4 డాట్స్ అయితే రాలేదు. ఇది కొద్దిగా పెద్దవాళ్ళ సైజు బ్లౌజు కాబట్టి 3 డాట్సే వచ్చాయి. మనకి ఉక్కు పట్టి సైడు 2.5 ఇంచులు అయితే వచ్చింది. అలా మార్క్ చేసుకుందాం. షోల్డర్కి తిన్నగా ఈ విధంగా 3 ఇంచులు అయితే వచ్చింది, మార్క్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ దగ్గర 4 ఇంచులుగా అయితే వచ్చింది. అంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి కొద్దిగా సైజులు అయితే పెద్దగానే వచ్చాయి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాక ట్రయాంగిల్ షేప్లో వచ్చిందా లేదని ఒకసారి చూసుకోండి. అలా ఇప్పుడు ఒక క్లాత్ పైన ఒక క్లాత్ని వేసి ఆ విధంగా చేత్తో అయితే ఈ క్లాత్లో మనకి మార్కింగ్ పడుతుంది. ఆ విధంగా మీరైతే చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇంకొకసారి ఇంకా క్లారిటీ మీకు కావాలి అనుకుంటే చూడండి, ఇక్కడ సెంటర్ డాట్కి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. అక్కడ పైనకి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఇడేసి కిందకి తక్కువ అయితే పెట్టాను, అలా చూడండి.
అలానే షోల్డర్ సగానికి అలా ఫోల్డ్ చేసి ఇలా చేత్తో రుద్దితే అక్కడ కూడా మనకి ఒక ఫోల్డింగ్ అయితే పడిపోతుంది. అలానే ఇటు సైడ్ కూడా మనకి సెంటర్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇలా చూసుకొని మనమైతే వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కానీ ఉక్కు పట్టి దగ్గర కానీ ఒక పావించు వెడల్పు అలానే పొడవులు అయితే మనం మార్కింగ్ చేసాము. ఇలా కింద డాట్ వచ్చేసరికి పొడవులో మార్కింగ్ చేసాము, వెడల్పులో అయితే మనకి 1.25 ఇంచ్ అయితే వచ్చింది. వెడల్పు ఎక్కువ వచ్చింది, ఎందుకంటే నడుము లూజ్ తక్కువ, బ్రెస్ట్ లూజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి మనకి ఎక్కువ అయితే వస్తుంది. ఆ విధంగా మనము వేసుకుందాం. అలా డబుల్ కుట్లు వేసుకోవడం వల్ల స్టాండర్డ్గా అయితే ఉంటుంది. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర అయితే షోల్డర్ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అలాగే ఎక్కువ పట్టుకొని ఈ విధంగా మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసామో ఆ విధంగా స్టిచ్ చేయండి. కొనలకు వచ్చేసరికి సన్నగా వచ్చేటట్టు చూడండి. అలా వస్తే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా డాట్స్ అయితే మనకు వచ్చాయి కదా, 3 డాట్స్ అయితే మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనము సేప్ పట్టీల క్లాత్ని అయితే ఇలా ఓపెన్ చేసుకుందాం. డబల్లో ఉంది కదా, మనము సేప్ పట్టీ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ క్లాత్ సింగిల్గా వేసుకుంటాము. సీదాలో అయితే వేసాను, దానిపైన లైనింగ్ 2 పొరలుగా వేయండి, వేస్తే సరిపోతుంది. ఒక 1/4 ఇంచ్ విడిచిపెట్టేసి మనం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఖర్చు అలానే ఉండనిచ్చి అలా పక్కకి మనము లైనింగ్ పెట్టేసి లైనింగ్ మీదే మనకు కుట్టు వచ్చేటట్టు అయితే చూడండి. మనకి బ్లౌజ్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ మీదే కుట్టు రావాలి. అలా వచ్చాక ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి, మనము లైనింగ్ కంటే ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రా ఉంటుందో ఆ క్లాత్ మొత్తం అయితే కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా 2 సమానంగా అయితే ఉండాలి. అలా సమానంగా ఉంటే ఫినిషింగ్ నీట్గా అయితే వస్తుంది. ఈ క్లాత్ అయితే 2 అదే విధంగా 2 కంప్లీట్ చేసేసండి. ఫ్రంట్ సైడు అదే విధంగా ఫోల్డ్ చేయండి. అలా చేసాక మన బ్లౌజ్ క్లాత్ వైపు బ్లౌజ్ క్లాత్ పెట్టండి, లైనింగ్ సైడు లైనింగ్ పెట్టండి. మనకి సేప్ పట్టి వచ్చేసి బయటకైతే ఉల్టాలో అయితే కనిపిస్తుంది, లోపల సీదా ఉంటుంది. అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. అయితే మనము ఇప్పుడు 3 క్లాతులు సైడ్స్కి సమానంగా ఉండేటట్టు కింద సేప్ పట్టి క్లాత్ బ్లౌజ్ క్లాత్ ఉంటుంది, మధ్యలో ఫ్రంట్ సైడ్ క్లాత్ ఉంటుంది, పైన లైనింగ్ ఉంటుంది. 3 సమానంగా పెట్టుకొని ఒక 1/4 ఇంచ్ కంటే ఎక్కువే ఖర్చు ఉంచండి. అలా ఉంచేసి ఒక స్టిచ్ అయితే వేయండి. 2 స్టిచ్లు అయితే కంప్లీట్గా వేసేసేయండి. ఒకేసారికి 2 స్టిచ్లు అయితే కంప్లీట్ చేసేయండి. అలా చేసుకున్నాక లోపల ఉన్న క్లాత్ని బయటకైతే మనం ఇప్పుడు తీసేద్దాము. ఇదే విధంగా 2 క్లాతుల్ని రెడీ చేసుకోండి. అలా చేసుకుంటే బాగుంటుంది. ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనము లోపల ఉన్న క్లాత్ని ఈ విధంగా గుంజేసేయండి. బిగినర్స్ 1-2 సార్లు అయితే ట్రై చేయండి, ఒకేసారికి అయితే రాదు, కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. ఇందులో ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నా సరే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకైతే వీడియో మీకోసం అయితే ఇంకొకటి అయితే చేసి పెడతాను క్లారిటీ కోసం. ఇప్పుడు ఈ విధంగా అయిపోయాక ఇప్పుడు మనం ఒకసారి మెజర్మెంట్ అయితే చూద్దాము. మనం అన్ని పీసులు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. హ్యాండ్స్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అన్నీ అయితే అయిపోయాయి కదా. బ్యాక్ సైడ్ కూడా మనం డాట్స్ వేసాం, నడుము పట్టి అన్నీ వేసాం కాబట్టి ఒకసారి అయితే బిగినర్స్ కోసం అయితే ఈ టిప్ అయితే పనికొస్తుంది. చూడండి, ఇలా డబల్గా పెట్టి మనకి టోటల్ లూజ్ అయితే ఒకసారి నడుము లూజ్ అయితే చెక్ చేసుకోండి. అలానే బ్లౌజ్లో నడుము లూజ్ కూడా ఒకసారి ఖర్చుతో కలిపి చెక్ చేసుకోండి. అయితే అది ఇది సమానంగా ఉండేటట్టు చూసుకోండి. మనకి తక్కువగా ఉంటే మనం రాంగ్ మెజర్మెంట్ పెట్టినట్టు, ఎక్కువగా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఫ్రంట్ సైడ్ ఉక్కు పట్టి కాజా పట్టి ఒకసారి కొలుసుకోండి ఖర్చుతో కలిపి. ఇక్కడ కూడా ఉక్కు కాజా వేసుకున్నాక అయినా మీరు కొలుసుకోండి. నేనైతే ఇక్కడ ఉక్కు పట్టి వేయలేదు, వేసుకున్న తర్వాత అయినా మీరు కొలుసుకోండి. అలా కొలుసుకుంటే మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో అదే విధంగా వచ్చేటట్టు చూసుకోండి. అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే జాయింట్స్ పడ్డాయి కదా, జాయింట్స్ పడేటప్పుడు 1 ఇంచ్ 1 ఇంచ్ అనే మనం కటింగ్ వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఇక్కడైతే మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ క్రియేట్ చేయడానికే నేనైతే ఎక్కువ అయితే వేసాను, సరేనా. ఇప్పుడు ఎక్కువ ఉందని మనం కట్ చేసేయకూడదు. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ లూజు కొలుసుకోవాలి. మన ఆది బ్లౌజ్లో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉందని ఆర్మ్ హోల్ లూజు చూసుకొని అలానే సేప్ పట్టి లూజు చూసుకొని 2 బ్యాలెన్స్ చేసుకొని ఎటు ఎంత మిగిలింది అని మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసండి. అర్థమైందా? చూడండి, కరెక్ట్గా 1 ఇంచ్ అయితే 1 ఇంచే మనకు వచ్చింది. మనం కటింగ్ వీడియోలో 1 ఇంచ్ పీస్ అయితే పడుతుంది అనుకున్నాము, ఇక్కడ కూడా 1 ఇంచ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఉక్కు కాజా అయితే మనం రెడీ చేసుకుందాము. ఉక్కు పట్టి అయితే ఇలా సీదాలో వేసుకుంటే సరిపోతుంది, స్ట్రైట్ పీస్ వేసుకుంటే సరిపోతుంది. వెడల్పు అయితే ఆల్రెడీ కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్నాక అది పక్కకు తీసుకొని ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా సీదాకి తిప్పుకొని ఒక 1/2 ఇంచుల ఫోల్డ్ చేసుకొని ఉన్నదల్లా మనం ఎక్కడి వరకు అయితే కుట్టేసామో అక్కడి వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది.
సరేనా. ఉక్కు పట్టి కాజా పట్టి కూడా మనకి వంకరగా రాకుండా స్ట్రైట్గా ఎలా వేయాలి అని చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఇంకా దాని గురించి క్లారిటీ కావాలన్నా సరే ఇంకా మళ్ళీ వీడియోలో అయితే మనము చేసుకుందాము. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పావించి అలా ఫోల్డ్ చేసుకొని అలా కుట్టేసేయండి. మనకైతే ఉక్కు పట్టి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కాజా పట్టి వచ్చేసి లైనింగ్ అలానే బ్లౌజ్ క్లాత్ని నేనైతే అలా రెడీ చేసుకున్నా. మనకి స్టాండర్డ్గా ఉంటుంది. సిల్క్ క్లాత్ అయ్యేటప్పుడు మనం లైనింగ్ అయితే తప్పకుండా అలా వేయాలి. అలా వేసి ఇక్కడైతే నేను కాజా పట్టి అయితే ఉల్టాలో వేసి సీదాకి మలుస్తున్నాను. చూడండి, అలా ఫోల్డ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉండేది ఒక పావించి మడత పెట్టి తర్వాత వచ్చేసి డబల్గా మడత పెట్టేస్తే సరిపోతుంది. మనకి స్టార్టింగ్లో ఎంత వెడల్పు ఉందో ఎండింగ్కి అంతే వెడల్పు వచ్చేటట్టు అయితే చూసుకోండి. అయితే చాలామంది బిగినర్స్ అయితే ఉక్కు పట్టి ఎలా వేస్తారో కాజా పట్టి కూడా అలానే వేస్తారు. అలా అయితే వేయకూడదు. మనకి కాజా పట్టి మనకి సీదా నుండి ఉల్టా నుండి సీదాకి వస్తుంది, ఉక్కు పట్టి సీదా నుండి ఉల్టాకి వెళ్తుంది. అలా వేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా చూడండి, కాజా పట్టీకి మనకి బ్లౌజ్ క్లాత్ కనిపించాలి, ఉక్కు పట్టీకి మనకి లైనింగ్ అయితే కనిపించాలి. లైనింగ్ సైడ్ లైనింగ్ ఉండాలి. ఇది వచ్చేసి బ్లౌజ్ క్లాత్ సైడ్ బ్లౌజ్ క్లాత్. ఇప్పుడు ఉక్కు కాజా సమానంగా ఉందా హెచ్చు తగ్గుందా ఒకసారి చూసుకోండి. మనకి కొద్దిగా ఒక్క పావించి అయితే ఎక్కువ వచ్చింది. ఆ ఎక్కువ కోసము మనకి ఉక్కు పట్టి సైడ్ రౌండ్ కూడా తగ్గిపోతుంది. రౌండ్ కోసం మరికొద్దిగా కుట్టేసుకొని నేను ఈ విధంగా కట్ చేసుకోను. చూడండి, రౌండ్ అయితే చాలా బాగా వచ్చింది కదా. అలానే కాజా పట్టి రౌండ్ కూడా ఇలా వచ్చేటట్టు చూసుకోండి. బిగినర్స్కి అయితే వీ షేప్లో అయితే వస్తుంది. అలా వీ షేప్లో రాకూడదు, రౌండ్ అయితే రావాలి. షోల్డర్ జాయింట్ చేసుకుంటే ముందు మనకి అక్కడ క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. సరేనా. షోల్డర్ అంటే మనకి రౌండ్ సైడ్ కొద్దిగా ఒక పావించు క్లాత్ని అలా కట్ చేయండి. అలా కట్ చేసుకుంటే మనకి షోల్డర్ టైట్గా ఉంటుంది. ఆల్రెడీ కటింగ్ వీడియోలో చాలా వీడియోస్లో అయితే చెప్పాను. మనం ఈ కటింగ్ వీడియోలో కట్ చేయలేదనుకుంటా. ఇక్కడ క్రాస్ కనిపిస్తే అలా కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి ఒక పావించు కంటే ఎక్కువ క్లాత్ వదిలేసి రెండు కుట్లు అయితే వేసేసేయండి షోల్డర్. అయితే ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ చేసే ముందు కానీ షోల్డర్ జాయింట్ చేసే తర్వాత కానీ మనం ఇలాగా ఓన్లీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒక్కటే మనము ఇలా చూసుకుంటే సరిపోతుంది. అలా చూసుకొని ఏదైనా ఒక పీస్ హెచ్చు తగ్గుంటే కట్ చేసేసండి, ఏం కాదు. సరేనా. ఇప్పుడైతే మనము హ్యాండ్స్ కూడా చూద్దాం. ఇలానే రెండు సైడ్లు కూడా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ అలా పెట్టేసి మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సమానంగా ఉన్నాయా లేదా ఆ రెండు పీసులు అనేసి ఒకసారి చూసుకొని మ్యాక్సిమం ఖర్చు మనము 2 ఇంచ్ విడిచిపెట్టాం కదా, ఆ 2 ఇంచ్ అయినా సమానంగా ఉందా లేదా అని చూసుకోండి. ఖచ్చితంగా ఆ 2 ఇంచ్ మన ఖర్చు పాయింట్లో కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అలానే అన్ని పీసులు కూడా ఉండేటట్టు చూసుకోండి. రెండు హ్యాండ్ పీసులు రెండు సైడ్స్లు అలా మనకి వెడల్పుల్లోనూ పొడవుల్లోనూ సమానంగా కరెక్ట్గా మనం చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ సైడ్ పెట్టండి. హ్యాండ్స్ తీసుకోండి. తీసుకొని మనము షోల్డర్ వంకరగా ఉందా నీట్గా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. అలానే హ్యాండ్ పొడవు ఒకసారి చెక్ చేసుకోండి. ఆది బ్లౌజ్లో ఎంత పొడవు ఉందో అంత పొడవుకి మార్కింగ్ చేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ ఏమైనా ఉందా, మనం కుట్టుల్లోకి ఎంత విడిచిపెడుతున్నాము అంటే కుట్టుల్లోకి ఎంత కుడుతున్నాము, ఎక్కువ ఉంటే కొద్దిగా కట్ చేసేయండి, తక్కువ ఉంటే కొద్దిగా లైట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అలా చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ ఎంత పెడుతుందో ఒకసారి చూసుకొని అటు సైడు ఇటు సైడు కుట్టుల్లోకి పావించు అలా మార్కింగ్ చేసుకుంటే మధ్యలో ఉన్న షోల్డర్ కరెక్ట్గా బ్లౌజ్లో ఉందా, ఏమైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి, తక్కువ ఉంటే కుట్టుల్లోకి తక్కువగా అడ్జస్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ కుట్టుల్లోకి వదిలాం కదా, అలా చూసుకోండి. సెంటర్ షోల్డర్ దగ్గర నుండి మనము హ్యాండ్లో షోల్డర్ పాయింట్ దగ్గర కట్ పెట్టాం కదా, ఆ కట్ దగ్గర నుండి అలాగ ఒక పక్కకు తీసుకుంటూ ఆ విధంగా ఒక పావించు కంటే ఎక్కువే కుట్టుల్లోకి ఉండేటట్టు చూసుకొని జాయింట్ చేసేయండి. ఎక్కడ ఏ పీసు గుంజకుండా లూజ్ వదలకుండా సమానంగా రౌండ్స్ తిప్పుకుంటూ చేయండి. ఇప్పుడు ఆ షోల్డర్ పాయింట్లో మనమైతే 1.5 అయితే మనమైతే అక్కడ మనము మార్క్ చేసుకుంటాం కదా హ్యాండ్ కటింగ్లో, ఆ 1.5 దగ్గర ఏమైనా మీకు కొద్దిగా వేరియేషన్ లాగా ఉంటే కొద్దిగా ఒక్క రవ్వ లోపలికైతే కుట్టేసేసేయండి. అలా వేస్తే మనకి హ్యాండ్స్ చాలా నీట్గా అయితే వస్తాయి. ఇలా హ్యాండ్స్ కంప్లీట్గా మనం చేసుకున్నాక హ్యాండ్ నుంచి కింద ఖర్చు వరకు ఒకసారి అయితే చూసుకోండి. అలా చూసుకుంటే సమానంగా ఉందా, ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా చూసుకోండి. అలా చూసుకున్నాక
ఇప్పుడు ఏమైనా హెచ్చు తగ్గు ఉందనుకోండి, అక్కడ ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర మనకు ఆల్రెడీ కుట్లు జాయింట్ వచ్చింది కదా, అక్కడ మీరు ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లేదు ఫ్రంట్ సైడ్ ఎక్కువ వచ్చిందంటే ఒక డాట్ పట్టుకున్నా సరిపోతుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు, షేప్ పట్టీ లూజు ఒకసారి కొలుసుకోండి. ఓన్లీ కుట్లు వరకే కొలండి, మళ్ళీ ఖర్చు వరకు కొలిసేవద్దు. చాలామంది బిగినర్స్ ఖర్చు వరకు కొలిసేస్తూ ఉంటారు, మళ్ళీ ఇక్కడ మార్కింగ్కి క్లాత్ సరిపోవట్లేదు అంటారు. అలా కుట్లు వరకే కొలవండి. కొలిస్తే మనకి చూడండి జాయింట్ చేసేటప్పుడు సైడ్స్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే చేయాలి, సరేనా? బ్యాక్ సైడ్ మనకి డిస్ప్లే అయితే అవ్వద్దు, ఫ్రంట్ సైడ్ నుండే చేయాలి. అయితే ఇప్పుడు మనము షేప్ పట్టీలో కాజా పట్టీ, ఇప్పుడైతే ఉక్కు పట్టీ చేసాం కదా, ఉక్కు పట్టీ ఎంత లూజ్ ఉంది, ఆర్మ్ హోల్ ఎంత లూజ్ ఉంది, హ్యాండ్ ఎంత లూజ్ ఉంది మార్క్ చేసుకోండి. బిగినర్స్ అయితే ఒక లైన్ కూడా పీస్ ముక్కతో లైన్ కొట్టుకొని ఒకసారి అయితే మీరు అలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇటువైపు కూడా చూడండి, మనము ఫ్రంట్ సైడ్ నుండే అలా మనమైతే కుట్లు వేసుకుంటున్నాం కదా, ఇందాక మనకి షేప్ పట్టీ నుండి స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు హ్యాండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ మనకి క్రాస్ పీస్ ఉంటుంది కాబట్టి అలా యాజ్ ఇట్ ఈజ్గా మనకి సమానంగా అన్ని పీసులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ విధంగా బ్లౌజు ఆదితోనే కుట్టేసేయండి. ఖర్చు రెండు వైపులు సమానంగా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా మనకి ఫ్రంట్ సైడ్ అయితే క్రాస్ ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ ముందుకు వేసుకొని మనము సైడ్స్ జాయింట్ చేయడం వల్ల కింద ఉన్న బ్యాక్ సైడ్ పీస్ వచ్చేసి మనకి స్ట్రైట్ పీస్ కాబట్టి ముడతలు ఏమీ రాకుండా నీట్గా అయితే వస్తుంది. ఆ విధంగా చేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని టోటల్ నడుం లూజ్ అయితే ఉక్కు పట్టీ నుండి కాజా పట్టీ వరకు లూజు లేకుండా సమానంగా ఒకసారి అయితే కొలుసుకోండి. అలా కొలుసుకుంటే మనకి టోటల్గా 39.5 అయితే వచ్చింది, కరెక్ట్గా 39.5 ఇంచులు అయితే వచ్చింది. మనం 40 ఇంచులు అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు మనము కుట్టే బ్లౌజ్ అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్క కుట్టే వేసాం కదా, ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకోండి. మనకి అక్షరాల ఇది 39.5 అయితే వచ్చింది. ఇప్పుడైతే మనకి మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే మనము చూసుకోవాలి. అలా చూసుకునేటప్పుడు చూడండి మనకి అక్కడ షేపుల దగ్గర కొద్దిగా ముడతగా ఉంటుంది కదా, నీట్గా మరీ గుంజేయకుండా ఫ్రంట్ సైడ్ క్రాస్ పీస్ కాబట్టి లూజ్ వదలకుండా నార్మల్గా అలా అయితే కొలుసుకోండి. అయితే మనకి బాడీ మెజర్మెంట్లో అప్పర్ బ్రెస్ట్, మిడిల్ బ్రెస్ట్, డౌన్ బ్రెస్ట్ అనేటప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు అప్పర్ బ్రెస్ట్ అండ్ డౌన్ బ్రెస్టే తీస్తాము, మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే తీయము. కానీ ఆ లూజు ఇప్పుడైతే మనం చూసుకుంటాము. చాలామంది బిగినర్స్ అయితే నడుము లూజ్నే చూస్తారు కానీ మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే చూడరు. ఈ లూజ్ చూస్తేనే మీకు 100% బ్లౌజ్ అయితే కరెక్ట్గా వస్తుంది. మనకి 47.5 ఇంచులు అయితే వచ్చింది. ఇది కూడా కరెక్ట్గా 47.5 ఇంచుల అక్షరాల ఆది బ్లౌజ్ అంతే వచ్చింది, సరేనా? ఈ విధంగా చెక్ చేసుకున్నాక 3 కుట్లు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. మీరైతే కొలుసుకోండి. అయితే మీకు నెంబర్స్ ఒకవేళ కనిపించట్లేదు అంటే మొబైల్ స్క్రీన్ కాకుండా టీవీ స్క్రీన్లో చూడండి, మీకు క్లారిటీ అయితే చాలా క్లారిటీ అయితే వీడియో అయితే ఉంటుంది. ఇప్పుడు క్రాస్ పీసుల్ని కొన్నింటిని జాయింట్ చేసుకొని ఇప్పుడు మెడపట్టి అయితే వేసుకుందాం. మెడపట్టి వేసేటప్పుడు ప్రతి దగ్గర కూడా ఒకటే లెంత్ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఎక్కడ వేసినా సరే రౌండ్స్ దగ్గర కానీ ప్లెయిన్ దగ్గర కానీ పావించి కుట్టుల్లోకి అయితే వదలండి. అలా వదిలి షోల్డర్ దగ్గర కూడా ఖర్చు మనకి హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర ఖర్చు ఎటువైపు ఉంటుందో ఇక్కడ కూడా అటువైపే ఖర్చు అయితే చూసుకోండి. అలా చూసుకొని ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఇప్పుడు ఆ క్లాత్ను మొత్తము ఇలా కిందకి తీసుకొని ఇక్కడ ఖర్చు అయితే ఒక పావించు కంటే కొద్దిగా తక్కువే కనిపించేటట్టు అయితే చేసుకొని మనకి లైనింగ్ పైనే మనకి కుట్టు వచ్చేటట్టు అయితే చూసుకోండి, సరేనా? బ్లౌజ్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ పైనే వచ్చేటట్టు చూసుకోండి. మనకి ఇక్కడ పావించు కంటే ఎక్కువ ఉందనుకోండి, హెమ్మింగ్ చేసేటప్పుడు వంగకుండా ముడతలుగా వస్తుంది. కొద్దిగా తక్కువగా క్లాత్ ఉంటే ఈజీగా మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా అయ్యాక లోపల ఉన్న వేస్ట్ క్లాత్ అయితే మనకు కొద్దిగా ఉండిపోతుంది. ఆ క్లాత్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను, అదేవిధంగా కట్ చేసుకోండి. ఆ పీస్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ కూడా ఒక్కొక్కసారి తెగిపోయే అవకాశం అయితే ఉంటుంది, చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.